కష్టమేనండి ఇట్లయితే. వరుణ్ తేజ్ ఒక వెరీ లిమిటెడ్ యాక్టర్. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో ఒకే రకమైన డైలాగ్ డెలివరీ, సేమ్ స్టాక్ ఎక్స్‌ప్రెషన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు. అలా అని మళ్ళీ ఆయన తనకంటూ ఒక యూనిక్ స్టైల్ అండ్ మేనరిజం కూడా డెవలప్ చేసుకోలేదు. అట్‌లీస్ట్ ఇప్పటి వరకైతే. అందుకే ఆయన కొంచెం కొత్త కాన్సెప్ట్‌లు, ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తా ఉంటారు. ఎందుకంటే అది అవసరం. లేకపోతే మరి సినిమాకి తేడా ఏముంటదిగా? సో ఇదొక సెన్సిబుల్ స్ట్రాటజీనే. కానీ మరి ప్రాబ్లమ్ ఎక్కడొస్తదో నాకు అర్థం కాదు. ఎక్స్‌పీరియన్స్ లేని కొత్తోళ్ళకి సినిమాలు తీయడం రాదా? లేక ఈ మాస్ వర్సెస్ కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ లో తేడా పడతదా, లేక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్సా? ఐ డోంట్ నో ఇంకా. బట్ ఏదైనా వెరీ బేసిక్ అండ్ బోరింగ్ ఉంటాయండి వరుణ్ తేజ్ సినిమాలు. అంటే ఫైటర్ జెట్స్, ఏరియల్ కాంబాట్స్, ఇండియా పాకిస్తాన్, పేట్రియాటిజం ఇవన్నీ ఉన్న సినిమా ఎట్లరా బోర్ కొడుతుంది అంటే అదే మరి మ్యాజిక్. బేసికల్లీ ఇది ఫైటర్ జెట్స్ గురించి మూవీ కానే కాదండి. ఎందుకంటే ఏ పాయింట్ లో కూడా తెలుగు ఆడియన్స్ కి ఫైటర్ జెట్స్ అంటే ఏంటి, ఆ రిలేటెడ్ టర్మినాలజీ, లో ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ ఆర్ ఈవెన్ ఫ్లయింగ్ యొక్క బేసిక్స్ కూడా అర్థం చేపించే ప్రయత్నం చేయలేదు. పిల్లలకి పబ్జి ఆడేటప్పుడు ఇంకెక్కువ లింగో వాడతారు. మూవీలో మాత్రం ఏదో పక్కింట్లో అంకుల్ గారు కిటికీలో నుండి మాట్లాడుకున్నట్టు రాండమ్ గా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫైటర్ జెట్స్ అన్న విషయంలో ఏది కూడా సెన్స్ చేయదు. ఏ పాయింట్ లో కూడా ఎఫర్ట్ పెట్టలేదు. వెరీ సారీ టు సే. ఈ ఫైటర్ జెట్స్ బదులు కార్లు, ట్యాంకులు, ఈవెన్ సైకిల్ ఉన్నా కానీ నడుస్తుండే, ఏం ఫరక పడకపోతుండే. ఇంకా కథ సెటప్ ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో రాండమ్ గా పోతుంటది ఫస్ట్ హాఫ్. బట్ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఒకటి పర్లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే ఎంత లేదన్నా జర జోష్ వస్తుంది కదా, ఆ థీమ్ అలాంటిది. బట్ జీరో వరల్డ్ బిల్డింగ్ అండి. కథలో ఏదో డ్రామా క్రియేట్ చేయడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని అండ్ లీడర్షిప్ ని అన్ప్రిపేర్డ్ అండ్ అండర్ కాన్ఫిడెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ ఏదో లేపుతా ఉంటారు. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? బట్ ఎనీవేస్, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ కూడా ప్లాస్టిక్ అన్న పదానికి అద్దం పట్టేలాగా చేస్తా ఉంటారు. వెరీ వెరీ సింథటిక్ యాక్టింగ్. మానుషి చిల్లర్, వై నో బడీ నోస్. అభినవ్ గోమటం అండ్ నవదీప్ వరుణ్ తేజ్ తో సినిమాలో కంటే చిరంజీవితో స్టేజ్ మీదనే ఎక్కువ టైం ఉన్నారు. స్కోర్ ఒక 1-2 సీన్స్ లో హిట్ అవుతుంది. బట్ ఓవరాల్ పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. గ్రాఫిక్స్ చాలా చాలా బ్యాడ్ ఉన్నాయి. లైక్ రియలీ బ్యాడ్. అంతకన్నా బ్యాడ్ గా డైలాగ్స్ ఉన్నాయి. చూసుకుందామనేది మీ పంచ్ లైన్ అయితే ఏదో ఫండమెంటలీ రాంగ్ ఉన్నట్టే కదా. బట్ ఎనీవేస్, ఓవరాల్ గా చెప్పాలి అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ఏరియల్ కాంబాట్ మూవీ అయితే కాదు. బేసిక్ తెలుగు మసాలా సినిమానే. లాస్ట్ 20 మినిట్స్ కొంచెం ఎంగేజ్ చేస్తుంది. సో వీకెండ్ ఫ్రీ ఉంటే చూసేయండి. ఇట్ వోంట్ హర్ట్ యూ. జై హింద్.